వెల్కమ్ టు మానస రెసిపీస్. అందరికీ ఎంతగానో నచ్చే పునుగులని రాగి పిండితో అలాగే కమ్మటి చట్నీని ప్రిపేర్ చేద్దాం. పునుగుల కోసం ముందుగా మిగిలిన దోశ పిండిలోకి దీనిలోకి రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ని కానీ లేదంటే ఇంకాస్త దోశ పిండిని కానీ వేసుకొని దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, వాము, ఉప్పు వేసుకొని దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక 3/4 కప్పు పల్లీలను కూడా దోరగా వేయించి తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని చట్నీలో తాలింపును వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వేడి వేడి ఆయిల్లో ఇలా పునుగులను వేసేసుకోవడమే హెల్తీగా మనకు రాగిపిండి పునుగులు కమ్మటి చట్నీ రెడీ.